పల్నాడు జిల్లాలో మెగా రుణమేళా విజయవంతంగా జరిగింది. కేంద్ర పథకాలను ప్రతి గ్రామానికి చేర్చాలన్న ప్రధాని మోదీ ఆశయానికి అనుగుణంగా 3,216 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆలోచనతోనే ఈ మెగా రుణమేళా ఏర్పాటు చేశారు. ఏపీలోని నరసరావుపేట సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడు ప్రజలు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రుణాలు అందించడంలో ముందున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రుణమేళా పల్నాడు చరిత్రలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. 1,00,000 కుటుంబాలకు పైగా ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. పల్నాడు అంటే కేవలం పౌరుషాల పురిటిగడ్డ మాత్రమే కాదు, అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకోవడానికి ముందుంటారు అనే దానికి నిదర్శనం. ఈరోజు పల్నాడు నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజలు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగుతుంది. ఈ రుణ వితరణ మహోత్సవం ఇంత అద్భుతంగా పల్నాడులో సాగుతుంది అంటే దానికి ముఖ్యమైన కారకులు మొదటి వ్యక్తి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. ఆయన ఆలోచన ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయాలి అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు ఇటువంటి వెనకబడిన పల్నాడులో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. రెండో వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి 2 సంవత్సరాల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి గారిని నేను కోరటం జరిగింది. మేడం, మీరు బీహార్లో చేశారు ఈ రుణ వితరణ కార్యక్రమం, మా నియోజకవర్గంలో కూడా చేయండి అని చెప్పి. ఆ రోజు మేడం నాకు మాట ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఈ రుణ వితరణ కార్యక్రమం చేస్తే మొట్టమొదటిగా మీ నియోజకవర్గంలో చేస్తాను అని చెప్పి ఆ రోజు మేడం మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు దాదాపుగా 6 బ్యాంక్ ఎండీల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి బ్యాంకులందరినీ కూడా మన ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారంటే దానికి మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మేడం, ముఖ్యమంత్రి గారు ఆయనకి కొత్తగా రుణాలు ఇవ్వటం గురించి ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 30 సంవత్సరాల క్రితమే డ్వాక్రా రుణాలు దేశంలోకెల్లా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఎప్పుడూ కూడా కొత్త ఆలోచనతో వెళ్తే భుజం తట్టి ప్రోత్సహించి తప్పకుండా చేయండి అని చెప్పి ప్రోత్సహించేవారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పౌరుషాల పోతుగడ్డ పల్నాడు యుద్ధాలతోటి రాజకీయాలతోటి నలిగిపోయినటువంటి కుటుంబాలు, కుటుంబంలో మనుషుల్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులతో రాజక్రీడను చేసినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. తమ రాజకీయాల కోసం ఈ ప్రాంత వైషమ్యాలను పెంచి పోషించినటువంటి రాజకీయ పార్టీలు ఒకవైపు ఉంటే, మరోవైపు వాళ్ళ కూటమిని చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబము అభివృద్ధి చెందాలి అని ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా మన ముందుకు కదిలొచ్చి ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగేలా 1,00,000 కుటుంబాలకు 3,000 కోట్ల రూపాయల్ని అందించేటువంటి ఈ చారిత్రాత్మక కార్యక్రమం అనేటువంటిది నాడు పల్నాడు సీమలో బ్రహ్మనాయుడు ప్రారంభించినటువంటి చాపకూటి సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది. సామాన్యుడికి సైతం అధికారాన్ని అందించేలా, ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం పల్నాడులోనే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఓ మైలురాయిగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో వారసత్వంగా మనకు వచ్చింది. 9,75,000 కోట్ల అప్పులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించకుండా ఆగిపోయినటువంటి బకాయిలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం సైతం బిల్లులు చెల్లించకుండా వదిలేసిపోయి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు మాకొచ్చిన వారసత్వం నుంచి బయటకు ఎలా పోవాలా అని ఆలోచిస్తున్న తరుణంలో
కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, మరీ ముఖ్యంగా సీతారామన్ గారి ఆలోచనలతోటి ఈ రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఇవాళ నడిచే పరిస్థితికి వచ్చింది. పరుగులు పెట్టేటువంటి పరిస్థితి కూడా తొందరలోనే ఉంది అన్నటువంటి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. ఏ సంక్షేమ కార్యక్రమం అయినా, ఏ అభివృద్ధి కార్యక్రమం తెచ్చినా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. అప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని, ఎస్ఎల్బిసి, అదే మరి వివిధ బ్యాంకులన్నీ కూడా ముందుకొచ్చారు. ఎండీలు ఉన్నారు. వారందరికీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు, ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్ళి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈరోజు బ్యాంకు రుణాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి కాదు, వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద 8,574 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది.